మీడియా రంగంలో సరికొత్త సంచలనం మహానాడు టీవీ ఈ ఎన్నికల ఫలితాలపై ఇచ్చిన రిపోర్టులు పొల్లుపోకుండా వాస్తవ రూపం దాల్చడం గర్వకారణం. ప్రారంభించిన అనతి కాలంలోనే వాస్తవాలకు అద్దం పడుతూ విశ్వసనీయతకు పట్టం కడుతూ మహానాడు ఎదిగిన తీరు స్ఫూర్తిదాయకం. గుంటూరు, పల్నాడు, కృష్ణా జిల్లాల్లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు, విజేతలు ఎవరు, ప్రత్యర్థులు ఏ విధంగా ఓడిపోబోతున్నారో అంకెలతో సహా విడమర్చి ముందే చెప్పిన మహానాడుపై వీక్షకుల ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. మహానాడు ఎంత కరెక్టో నిగ్గు తేల్చుకునేందుకు గుంటూరు, పల్నాడు, కృష్ణా జిల్లాల్లో మా ఛానల్ ఇచ్చిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వీక్షించండి. ఎవరా నేతలు ఏ నియోజకవర్గాలలో వారు ఓడిపోతున్నారన్న దానిపై మహానాడు మీడియా స్పెషల్ రిపోర్ట్. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎంతో కసిగా, ఆసక్తిగా వేచి చూస్తున్న గుడివాడ నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి బూతుల మంత్రి కొడాలి నాని టీడీపీ అభ్యర్థి వెనుగళ్ల రాము చేతిలో చిత్తుగా ఓడిపోతున్నారు. అలాగే గన్నవరం నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి టీడీపీకి ద్రోహం చేసిన వల్లభనేని వంశీ టీడీపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు చేతిలో ఓడిపోతున్నారు. చంద్రబాబు ఇంటిపై దాడి విషయంలో మరియు టీడీపీ పార్టీ కేంద్ర కార్యాలయంపై దాడి విషయంలో బాగా వినిపించిన పేరు వైసీపీ అభ్యర్థి జోగి రమేష్ టీడీపీ పార్టీ అభ్యర్థి బోడే ప్రసాద్ చేతిలో చిత్తుగా ఓడిపోతున్నారు. ఆ తర్వాతే మరింత ఆదరించండి, ప్రోత్సహించండి. రాబోయే రోజుల్లో మరింత నిఖార్సైన తాజా సమాచారం కొరకు మహానాడు మీడియా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.